మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ అభివృద్ధి, ఉపయోగాలు మరియు ప్రత్యేకతలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎంఆర్ఐ అనేది అత్యాధునిక వైద్య ఇమేజింగ్ సాంకేతికత. ఇది శరీరంలోని అంతర్గత అవయవాల నిర్మాణం మరియు శరీర క్రియలను వివరంగా చూపించడానికి ఉపయోగించబడుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, రేడియో వేవ్స్ మరియు హైడ్రోజన్ ఆటమ్స్ ప్రవర్తనపై ఆధారపడిన ఈ పద్ధతి రేడియేషన్ ముప్పు లేకుండా సురక్షితంగా వివరణాత్మక చిత్రాలను అందిస్తుంది. 1970లో మరియు 1980లలో అభివృద్ధి చెందిన ఎంఆర్ఐ ప్రస్తుతం వైద్య రంగంలో నిర్ధారణ మరియు పరిశోధనల కోసం అత్యంత ఉపయోగకరమైన సాధనంగా నిలిచింది. 1971లో స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో పౌల్ లాటర్బర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రేడియంట్లను 3 వైపులా ఉపయోగించి బ్యాక్ ప్రొజెక్షన్ టెక్నిక్ ద్వారా ఎన్ఎంఆర్ ఇమేజెస్ రూపొందించారు. ఎంఆర్ఐను కనుగొన్నది ఫెలిక్స్ బ్లాక్ అనే శాస్త్రవేత్త 1946లో కనుగొన్నాడు. కానీ అప్పట్లో అంతగా అభివృద్ధి కాలేదు. 1952లో ఫెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు. ఫెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎంఆర్ఐ మీద పరిశోధనలు చేశారు. వారిలో ముఖ్యులు పీటర్ మాన్స్ఫీల్డ్ మరియు పౌల్ లాటర్బర్. పీటర్ మాన్స్ఫీల్డ్ 2023లో నోబెల్ బహుమతి పొందాడు. మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదీన జరిగింది. ఎంఆర్ఐ అనేది రేడియాలజీలో శరీర నిర్మాణం మరియు శరీరంలో ఫిజియోలాజికల్ ప్రక్రియల యొక్క చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే వైద్య ఇమేజింగ్ సాంకేతికత. ఎంఆర్ఐ స్కానర్లు బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రేడియంట్లు మరియు రేడియో తరంగాలను ఉపయోగించి శరీరంలోని అవయవాల చిత్రాలను రూపొందిస్తాయి. ఎంఆర్ఐలో ఎక్స్రేస్ లేదా అయనైజింగ్ రేడియేషన్ ఉపయోగం ఉండదు. ఇది కంప్యూటెడ్ టోమోగ్రఫీ మరియు పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్లతో పోలిస్తే ప్రత్యేకత. ఎంఆర్ఐ అనేది న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ వైద్య వినియోగం. ఇది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ వంటి ఇతర ఎన్ఎంఆర్ ఉపయోగాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఎంఆర్ఐను హాస్పిటల్స్ మరియు క్లినిక్లలో వైద్య నిర్ధారణ, వ్యాధి స్థితి మరియు ఫాలోఅప్ కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. సిటీ స్కాన్తో పోలిస్తే ఎంఆర్ఐ మెత్తని కణజాలాల చిత్రాల్లో మెరుగైన కాంట్రాస్ట్ను అందిస్తుంది. ఉదాహరణకు మెదడు లేదా పొట్టలో. అయితే ఇది రోగులకు సాధారణంగా ఎక్కువ సమయం మరియు శబ్దంతో ఉంటుందనే కారణంగా తక్కువ సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అయితే ఓపెన్ ఎంఆర్ఐ డిజైన్లు ఈ సమస్యను కొంతవరకు తగ్గిస్తాయి. అదనంగా శరీరంలో ఉండే ఇంప్లాంట్లు లేదా ఇతర తొలగించలేని లోహ పదార్థాలు కొంతమంది రోగులను ఎంఆర్ఐ పరీక్షను సురక్షితంగా చేయించుకోవడం నుండి నిరోధించవచ్చు. ఎంఆర్ఐ మొదటిగా ఎన్ఎంఆర్ఐ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ గా పిలిచేవారు. కానీ న్యూక్లియర్ అనే పదం నెగిటివ్ భావనలకు కారణం కావచ్చననే ఉద్దేశంతో తొలగించారు. కొన్ని అటామిక్ న్యూక్లియస్ ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అవశేషించగలవు. ఫలితంగా ఏర్పడిన స్పిన్ ధృవీకరణ ఆర్ఎఫ్ సిగ్నల్ ను రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ లో ప్రేరేపించి గుర్తించగలదు. సాధారణంగా హైడ్రోజన్ ఆటోమిక్ న్యూక్లై ప్రోటాన్ల న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ స్పిన్ ఆర్ఎఫ్ వేవ్స్ సమన్వయంగా స్పందించి కంపాక్ట్ డైరెక్షన్, ఎనర్జీ మరియు ఫేజ్ తో సమన్వయమైన రేడియేషన్ ను విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్ ను పరీక్షకు సంబంధించిన సబ్జెక్టు సమీపంలోని ఆర్ఎఫ్ యాంటెనాలను సులభంగా గుర్తించగలవు. ఇది మెజర్స్ ప్రక్రియతో సమానంగా ఉంటుంది. క్లినికల్ మరియు రీసెర్చ్ ఎంఆర్ఐలో హైడ్రోజన్ అణువులను తరచుగా పెద్ద స్థాయి ధృవీకత రేడియేషన్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఇది యాంటెనాల ద్వారా గుర్తించబడుతుంది. మానవుల్లో ముఖ్యంగా నీరు మరియు కొవ్వులో హైడ్రోజన్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎంఆర్ఐ స్కాన్లు ప్రధానంగా శరీరంలోని నీరు మరియు కొవ్వు స్థితులను మ్యాప్ చేయడంపై దృష్టి పెడతాయి. రేడియో వేవ్స్ పల్స్లు న్యూక్లియర్ స్పిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను ఉత్తేజితం చేస్తాయి. పల్స్ సీక్వెన్స్ పారామితులను మార్చడం ద్వారా టిష్యూల మధ్య విభిన్న కాంట్రాస్ట్లు ఉత్పత్తి చేయవచ్చు. 1970ల మరియు 1980లలో అభివృద్ధి చెందినప్పటి నుంచి
ఎంఆర్ఐ ఒక విలక్షణమైన ఇమేజింగ్ సాంకేతికతగా నిశ్చయించబడింది. ఎంఆర్ఐ వైద్య నిర్ధారణ మరియు బయోమెడికల్ పరిశోధనలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఎంఆర్ఐ యొక్క ఎక్కువ ఖర్చు మరియు సమయం వ్యయమవుతుందని వైద్య వ్యవస్థలో ఇది ఎక్కువగా వినియోగించబడటం వల్ల ఆందోళనలు ఉన్నాయి. ఎంఆర్ఐ పరిశ్రమలో ముఖ్యంగా రసాయనాల విశ్లేషణకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఆహారాల్లో నీరు మరియు కొవ్వు నిష్పత్తిని కొలవడం, పైపులలో ద్రవ ప్రవాహం పరిశీలించడం లేదా క్యాటలిస్ట్ వంటి మాలిక్యులర్ స్ట్రక్చర్ను అధ్యయనం చేయడం. అయితే నాన్ ఇన్వేసివ్ మరియు నాన్ డ్యామేజింగ్ విధానం కావడంతో ఎంఆర్ఐని మొక్కల నిర్మాణం, వాటి నీటి రవాణా ప్రక్రియలు మరియు నీటి సమతుల్యతను అధ్యయనం చేయడానికి ఉపయోగించవచ్చు. దీనిని వెటర్నరీ రేడియాలజీ మరియు పశువుల వైద్య పరీక్షల కోసం కూడా వినియోగిస్తారు. పాషాణ శాస్త్రంలో ఫాసిల్స్ నిర్మాణాన్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఫోరెన్సిక్ ఇమేజింగ్ మాన్యువల్ అటోప్సీ చేయలేని గ్రాఫిక్ డాక్యుమెంటేషన్ను అందిస్తుంది. సిటీ స్కానింగ్ ధృతిగతిలో శరీర నిర్మాణంలోని మార్పులను చూపించగలదు. అయితే ఎంఆర్ఐ మృదుల కణజాలాల్లో పథాలజీలను మెరుగ్గా చూపిస్తుంది. అయినప్పటికీ ఎంఆర్ఐ ఖరీదైనది మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది. 10 కింద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలానికి దిగజారినప్పుడు ఎంఆర్ఐ యొక్క చిత్రాల నాణ్యత తగ్గుతుంది. మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ అనేది వైద్య రంగంలో విప్లవాత్మకమైన సాధనం. ఇది శరీరంలోని మృదుల కణజాలాలు, నీరు, కొవ్వు వంటి అంశాలను వివరంగా చూపించి నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర ఇమేజింగ్ పద్ధతులతో పోలిస్తే ఇది అధిక కాంట్రాస్ట్ మరియు రేడియేషన్ ముప్పు లేకుండా ఉండడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీని అధిక ఖర్చు మరియు కొంత సమయం తీసుకునే స్వభావం ఒక పరిమితిగా ఉంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే వైద్య పరిశోధనలలో మరియు రోగ నిర్ధారణలో ఎంఆర్ఐ ఒక అమూల్యమైన సాధనమని నిర్ధారించబడింది. ఈ వీడియోలో మనం ఎంఆర్ఐ స్కాన్ గురించి తెలుసుకున్నాము. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.